హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూన్ 6వ తేదీ శుక్రవారం రోజున ఊహించని సంఘటన జరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ధనుస్సు రాశి వారికి జూన్ 6వ తేదీ శుక్రవారం రోజున ఒక అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి మీకు శుభ సమయం స్టార్ట్ అయ్యింది. మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ధనుస్సు రాశి వారికి ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గ్రహాల సంపటి చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరికి గురువు లాభదాయకంగా ఉండబోతున్నారు. గురుగ్రహ ప్రభావం వల్ల వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు అయితే మీకు ఊహించని సంఘటన రాబోతుంది. మీ యొక్క పెద్ద కోరిక, మీ యొక్క పెద్ద కళ అని నెరవేరే అవకాశాలు మీకు రాబోతున్నాయి. ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. చురుకు తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు బంధువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పెద్దల పట్ల అపారమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. పట్టుదలతో సాధించే లక్షణాలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కష్టమైన శ్రమను వీరు కలిగి ఉంటారు. నీతి నిజాయితీని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా వీరిలో ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరి దగ్గర చెయ్యి చాపరు అని మనం చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది. ఇతరులకి సలహాలను, సూచనలు ఇచ్చే విషయంలో వీరైతే ముందుంటారు. ఈ రాశి వారికి గొడవలు అంటే అస్సలు నచ్చదు. నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో వీరు చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. మనం చెప్పుకున్నట్లు అయితే ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. వీరు పెద్దల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులకు తమ అవసరాలను తీర్చే విషయంలో ముందుంటారు. అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి పట్ల కూడా చాలా ప్రేమగా ఉంటారు. మనం వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే
ఈ ధనుస్సు రాశి వారికి జూన్ 6వ తేదీ శుక్రవారం రోజు ఎలాంటి ఫలితాలను వీరు పొందబోతున్నారు, వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య అయితే ఈ టైంలో తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి వ్యాపారానికి కానీ ఉద్యోగానికి సంబంధించి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ విషయంలోనైతే మీరు శుభవార్త వినబోతున్నారు. ఈ టైంలో మీ యొక్క మిత్రులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అయితే ఈ రాశి వారు ఈరోజు అయితే శ్రమ అనేది మీకు అధికంగా ఉండబోతుంది. పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగిపోతాయి. అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా లాభాలను పొందుతారు. అంటే గురువు అనుకూలంగా ఉంటేనే ఏ సమస్యలు అయినా తీరుతాయి, ఎటువంటి పనులైనా ముందుకు సాగుతాయి. ఈ టైంలో మీ సమస్యలని అధిగమించే శక్తి కూడా మీకు ఉండబోతుంది. మీ యొక్క చాకచక్యంతో అన్నింటిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ టైం మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచిగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఇది శుభ టైం అని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం చాలా బాగుండబోతుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా ఈ టైంలో తీరబోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగబోతుంది. ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కొని విజయాలను ఈ టైంలో సాధిస్తారు. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అయితే శుభవార్త రానుంది. ఈ టైంలోనైతే ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధాలు కుదుర్చుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు మాత్రం నెయ్యి వేసిన ఏదైనా ఒక స్వీట్ తీసుకువెళ్ళడం ద్వారా గురువు యొక్క అనుగ్రహంతో వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఈ రాశి వ్యక్తులు సూర్య ఉపాసనం అంటే సూర్య నమస్కారం నిత్యం చేసుకోండి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో మంచి ఫలితాలనే పొందుతారు. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఈ టైంలోనైతే మీకు ఖచ్చితంగా శుభవార్త వినబోతున్నారు. ఈ టైంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. పట్టుదలతో మీరు అనుకున్న పనులను సాధించబోతున్నారు. ఏ ప్రయత్నం చేసినా కానీ మీకు బాగా కలిసి రాబోతుంది. గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు మరియు లాభంలో ఉన్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి రాబోతుంది. అంటే ధనం మీకు ఏదో విధంగా చేతికి అందబోతుంది. ఈ టైంలో మీ మిత్రులే శత్రువులు కాబోతున్నారు, జాగ్రత్త.